ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 78వ భాగం. దీంట్లో ఏమి లీల చూపిస్తున్నారు అంటే శ్రీకృష్ణుని రాసలీల. పరమాత్మ ఇప్పటిదాకా చూపించిన లీలలు కొన్ని మనం అవన్నీ రాక్షస సంహార లీలలు, అహంకారాన్ని అణచిన లీలలు. చక్కగా మనం అన్నీ తెలుసుకుని ఎంతో ఆనందించాం. మరి ఇంద్రుడి అహంకారాన్ని అణచాడు, గోవర్ధనగిరి ఎత్తాడు. ఆ తర్వాత తన పుత్రుడైన మరి బ్రహ్మగారికి కూడా అహంకారం వచ్చింది. ఆ అహంకారాన్ని కూడా పరమాత్మ అణిచి, నన్ను కన్న తండ్రి నువ్వు ఉన్నావు, నన్ను క్షమించు, నా తప్పుల్ని క్షమించు అని అడిగేటట్లుగా చేశాడు. అందుకే పరమాత్మ తన వాళ్ళ యొక్క మనస్సుని ఆయన అందరినీ గ్రహించగలడు. తన వాళ్ళ మనస్సులో కొంచెం చెడు వస్తే దాన్ని రూపు మాపుతాడు, మళ్ళీ చక్కని మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఇప్పటిదాకా ఉన్న లీలలు ఒక రకం, ఇప్పుడు కృష్ణుని రాసలీలలు. ఈ రాసలీలల్ని కూడా అజ్ఞానంలో ఉన్నటువంటి అనేక మంది అనేక రకాలుగా పరమాత్మని ఎంచుతారు. పరమాత్మని ఎంచేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది? ఆ పరమాత్మని మించిన వాడికి ఏదైనా వాళ్ళని మరి ఎంచే ఆ హక్కు, అధికారం ఉంటుంది. ఎవరినైనా మనం ఏదన్నా ఎంచాలి అంటే వాళ్ళని మించి ఉంటేనే అది తప్పైనా, తప్పు ఎంచటమైనా లేకపోతే మంచి అయినా ఏదైనా హక్కు ఉంటుంది, అవసరము ఉంటుంది. తప్పదు. మరి అలాంటిది ఏమీ లేకుండా, ఆ అధికారము లేకుండా, అర్హత లేకుండా ఎంచటం అనేది తప్పు. కనుక ఆ తప్పు చెయ్యాలని చూసిన వాళ్ళని తన వాళ్ళు అనుకున్న వాళ్ళకి పాఠాలు చెప్పి సవ్యమైన మార్గంలో ఉంచుతున్నాడు. మరి ఆయన్ని చంపాలని చూసినటువంటి మామ అయినటువంటి కంసుడు అనేక మంది రాక్షసుల్ని పంపిస్తే వాళ్ళందరినీ సంహరించాడు. అలా ఇంతవరకు మనం 77 భాగాలు మనం తెలుసుకున్నాం కృష్ణుని లీలలన్నీ కూడా చక్కగా. ఇప్పుడు రాసలీలల్లోకి వచ్చాం. ఆ రాసలీలలోని ఏమిటి, ఆ వాటిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేది మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం. ప్రతి దానికి అర్థం, పరమార్థం ఉంటుంది. ఆ లౌకిక అర్థమే కాకుండా లౌకిక అర్థంలో ఉంటే అనేక మనకి అర్థాలు వేరుగా వచ్చి మరి వాళ్ళని చేస్తూ ఉంటాం, నిందిస్తూనో లేకపోతే విమర్శిస్తూ ఉంటాం. అదే అంతరార్థంలోకి వెళ్తే, అసలు అర్థాలు తెలిస్తే దానికి మనం అసలు ఆ హక్కు, అర్హత లేదు అని మనకి తెలుస్తుంది. అన్నీ మనకి తెలుసు అనుకోవటమే పెద్ద అజ్ఞానం. మనకి అన్నీ తెలియవు, తెలుసుకోవాలి అనేటువంటి ఆ భావంతో ఉన్నప్పుడే అణకువగా ఉంటాము. అదే మనకు అన్నీ తెలుసు అన్నప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తాం. అందుకని తెలుసు అనేది అనుకోకూడదు. ఇప్పుడు మనం రాసలీలలోకి వచ్చి ఆ పరమాత్మ యొక్క శ్రీకృష్ణుని రాసలీలల్ని మనం కూడా ఇప్పుడు శ్రీకృష్ణుని రాసలీలలు ఏంటో చూద్దాం, తెలుసుకుందాం. రాసలీల ఘట్టం విన్నంత మాత్రం చేతే మన పాపాలన్నిటినీ దహించగలిగే శక్తి ఉన్నది
అని ఆ లీలలకు ఉన్నది అని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. రాసలీలను సామాన్యమైన స్థాయిలో విని మనస్సును పరిశుభ్రంగా ఉంచుకుని అది ఈశ్వరుని లీల అని వింటే దాని వల్ల గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు. దాని లోపల ఉండేటువంటి అసలైన రహస్యాన్ని తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేస్తే అది ఒక దివ్యానుభూతిని అందిస్తుంది. గొప్ప దివ్యాతి దివ్యమైన లీల అది. అంతకన్నా గొప్ప లీల ఈ సృష్టిలో ఉండదని మనం తెలుసుకుంటాం. రాసలీల అనేసరికి కృష్ణుడు చాలా మంది కాంతలతో భోగం అనుభవించటం అని అందరి అభిప్రాయం. దాని ఉద్దేశం అది కాదు. శరత్కాలంలో పౌర్ణమి వచ్చింది, మరి మంచి వెన్నెలతో కూడిన రాత్రి. ఆ రాత్రి కృష్ణ భగవానుడు యమునా నది సైకతంలో ఒడ్డున నిలబడి వేణువు మీద ఒక గొప్ప మోహన గీతాన్ని ఒక దాన్ని ఆలాపన చేశారు. అక్కడ అనేక మంది గోపాలురు ఉన్నారు, గోపకాంతలు ఉన్నారు. వాళ్లలో కొంతమంది పాలు తీయటానికి దూడల్ని విడిచిపెడుతున్నారు, మరి కొంతమంది పాలు పితుకుతున్నారు, మరి కొంతమంది పితికిన పాలని అగ్నిహోత్రం మీద పెడుతున్నారు, వేరొక ఇంట్లో చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని జరుగుతోంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదిన వంశీరవం వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుని దర్శనం చేసుకున్నారు. ఇంత గొప్ప వంశీరవాన్ని చేస్తున్న మోహన రాగం పలుకుతున్న రూపాన్ని చిత్రించుకుని గాఢాలింగనం చేసుకుని ఆ మైమరపు చేత పరవశులై ఇక్కడే కొందరు గోపకాంతలు శరీరాన్ని వదిలిపెట్టేశారు, ఎక్కడోళ్ళు అక్కడే. మరి కొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా కృష్ణుడితో రాసలీల చేయాలని, ఆయనతో ఆనందం అనుభవించాలని వీళ్ళనందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కృష్ణుడు వీళ్ళందరినీ చూసి వేళకాని వేళలో పరపురుషుడి దగ్గరకు స్త్రీలు పరిగెత్తుకొస్తుంటే మానం మర్యాదలు మంట కలిసిపోవా, ఈ రాత్రి వేళ మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు. వాళ్ళు కన్నుల వెంట నీరు కారుస్తూ, కృష్ణ, మేము రావడానికి కారణం నీకు తెలుసు కదా, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నీ వలన సుఖాన్ని పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతావా అని అడిగారు. ఈ విషయం వినేసరికి పరీక్షిత్తుకు ఆశ్చర్యం వేసింది. కొన్ని సందేహాలు వచ్చినాయి పరీక్షిత్తుకి. అయితే మరి కృష్ణుని అడగటం ఏమిటి? భగవానుడు ఈ పనులు చెయ్యవచ్చా? ధర్మాన్ని ఆవిష్కరించవలసిన వాడు, ధర్మాన్ని స్థాపించవలసిన వాడు పరకాంతల యందు ఇటువంటి మోహబుద్ధిని అది జనింపచేయవచ్చా, పుట్టించవచ్చునా అని సుఖ మహర్షిని అడిగాడు. సుఖబ్రహ్మ అన్నారు, పరీక్షిత్తు, నీవు తొందరపడకు, రాసలీలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి, దాన్ని నువ్వు తెలుసుకుంటావు అన్నారు. రాసలీల అంటే ఈశ్వరుని లీల. ఈశ్వరుడు చేసే పని యందు యుక్తాయుక్తాన్ని విచారించే అధికారం మనకి ఉండదు. ఆయన జగత్ప్రభువు. ఆయన జగత్తునందు ఏది చేసినా అడిగే అధికారం, దాన్ని గురించి విమర్శ చేసే అధికారం మనకు లేదు. శుకుడు కూడా ఇదే మాట చెప్పాడు. యమునా నది ఒడ్డునే వేణువుని ఎందుకు ఊదాలి? సూర్యునికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ప్రవహించి వెళ్ళిపోయే కాలస్వరూపం. యమున ప్రవహించి వెళ్ళిపోయే కాలస్వరూపం. కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఉన్నామని ఈ శరీరమును చూపించిన జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతుంటారో ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్క పెట్టగలిగిన వాడు ఒక్కడు ప్రపంచంలో, ఒక్కడే. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరు లెక్క పెట్టలేరు. ఆ ఒక్క ఈశ్వరుడికే ఆ లెక్క తెలుస్తుంది.
ఎందుకంటే ఆయనే కాలస్వరూపమై ఉన్నాడు గనక. యమున కాల ప్రవాహానికి గుర్తు. ఎప్పుడు ఆయన తన నిర్హేతుకమైన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకుంటూ ఉంటాడు. భావన యందు ఎలా పెట్టుకున్నా సరే వస్తువు అటువంటిది. ఆయన యందు భక్తితో గుండెల్లో గూడు కట్టుకున్న వాళ్ళని ఆయన ఉద్ధరించాలని అనుకున్నారు. దీన్నే ఈశ్వర సంకల్పం అంటారు. ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి? అలా సంకల్పించడాన్ని నిర్హేతుక కృప అనే శాస్త్రం చెప్తోంది. శరత్కాలంలో ఎందుకు ఊదాలి అంటే, శరత్కాలంలో ఆకాశంలో మబ్బులు ఉండవు. ఆకాశమంతా నిర్మలంగా తెల్లటి వెన్నెలతో కూడి ఉంటుంది. అలాగే జీవి అంతరంగమునందు రజోగుణము తమోగుణము బాగా తగ్గిపోయి సత్వగుణం ప్రకాశంతో ఉంటాయి. సత్వగుణ ప్రకాశంతో ఉన్న మనస్సులు ఏవి ఉన్నాయో మరి అటువంటివి నిరంతరం ఏం చేస్తాయి? కృష్ణ భావన చేస్తూ ఉంటాయి. అలా కృష్ణ భావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదాన్ని విని పరిగెడతాయి. అవే పరిగెట్టగలవు. శబ్దం అందరికీ వినపడుతుంది. ఆ శబ్దం ఉత్తేజితం చేయవలసి వస్తే అది స్త్రీ పురుషులను అందరినీ చేస్తుంది తప్ప కేవలం స్త్రీలను మాత్రమే ఉత్తేజితుల్ని చేయడము, కేవలం పురుషులను ఉత్తేజితులను చేయటము అనేది ఉండదు. కృష్ణుని వేణుగానం కేవలం గోపకాంతలను మాత్రమే ఎందుకు ఉత్తేజితులను చేసింది అనే ప్రశ్న వస్తుంది. వాళ్లకు కేవలం ఉన్నది కామోద్రేకమే అయితే వేణునాదము విన్న తరువాత మాత్రమే కామోద్రేకంతో ఎందుకు పరిగెత్తాలి? వేరొక సందర్భంలో పరిగెత్తవచ్చు కదా. కామాతురత కలిగిన వాడు అందున పరపురుష సంఘాన్ని కోరుతున్న స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురు వస్తే తోసి అవతల పారేసి పరిగెడుతుందా? అది సాధ్యం కాదు కదా. మరి అది సాధ్యమైన విషయం కాదు. కానీ ఇక్కడ కొన్ని వేల మంది గోపకాంతలు పరిగెడుతున్నారు, భర్తల ముందే వెళ్తున్నారు. గోపాలురు పరిగెత్తరా అంటే వారిని అడ్డుకోరా? అలా రాసలీలలో ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం వేణునాదాన్ని వింటే గోపకాంతలకు ఏమైందో తెలుసుకోవాలి. వేణునాదం వింటే గోపకాంతలకు అనంగవర్ధనము అయినదని చెప్తారు. అనంగవర్ధనం అనే మాటను వాడి వ్యాసుల వారు మనందరి మీద సమ్మోహనాస్త్రాన్ని వేశారు. కృష్ణుడు వేయలేదు, ఆయన వేశారు. అనంగుడు అంటే శరీరము లేనివాడు. ఎవరు శరీరము లేనివాడు? ఎవరు అంటే మన్మధుడు. మన్మథ వర్ధనం జరిగింది అన్నాడు. అంటే లోపల కామోద్రేకం కలిగినదన్నదని బాహ్యార్థం, అంటే బయట కనపడేది ఆ అర్థం. రాసలీలనే శీర్షికను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే అనంగా అంటే శరీరము కానిది అంటే ఆత్మ. చూడండి ఎంత అర్థం తేడా ఉందో. అనంగా అంటే శరీరము కానిది, లేనిది అంటే ఆత్మ. అటువంటి ఆత్మ లోపల మరి ఆ అనంగవర్ధనం అంటే ఆత్మవర్ధనము. జీవి ఆత్మాభిముఖుడు అయినాడు అని అర్థం వస్తుంది. బాహ్యంగా అయితే మన్మధుడు సమ్మోహింపజేశాడు అని అన్నదానికి ఇక్కడ అదే మాటకు లోపలికెళ్ళి అర్థం అంతరార్థం తీసుకుంటే శరీరము లేనివాడు కదా. ఆ శరీరము లేనివాడు ఇక్కడ ఆత్మ. ఆత్మ వర్ధనం జరిగింది. జీవి ఏమయ్యాడు? ఆత్మాభిముఖుడయ్యాడు, ఆత్మ వైపు తిరిగిన వాడయ్యాడు. ఈశ్వరుని పిలుపుకి ఎవడు యోగ్యుడో వాడికి అందింది ఆ నాదం, వాడు ఆత్మోన్ముఖుడయ్యాడు అని అర్థం చేసుకోవాలి. ఆత్మోన్ముఖులు అయ్యారని గోపకాంతలకు మాత్రమే చెబుతారు, పురుషులకు ఎందుకు చెప్పరు అంటే ప్రపంచంలో మనమందరం కూడా బాహ్యంలో భార్యాభర్త అంటాం, శాస్త్రంలో మాత్రం భార్యాభర్త ఉండరు, పురుషుడు ఒక్కడే ఉంటాడు.
ఎవరు పురుషుడు అంటే పురమునందు ఉన్నవాడు పురుషుడు అంటారు. పురము అంటే శరీరము. అందుకని ఈ శరీరములో పురుషుడు ఆత్మ అంటే అందరి శరీరాలు లింగ భేదము లేదు. బాహ్యానికైన శరీరానికే లింగ భేదం కానీ ఆత్మకు లింగ భేదం లేదు గనక ప్రతి శరీరమునందు శరీరమనే పురమునందు ఉండేటువంటి వాడిని పురుషుడు అన్నారు. శాస్త్రంలో ఇప్పుడు ఆత్మకి ఒక్కడే, ఆయన ఆత్మ ఒక్కడే, ఇక్కడ వేరు ద్వంద్వాలు లేవు. ఆయనే పరమాత్మ. ప్రపంచంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే పురుషుడు అంటారు. మిగిలిన వాళ్ళందరూ స్త్రీలే అని చెప్తున్నారు. అందరికీ ఒక్కడే భర్త. ఎవరు? జగద్భర్త. జగత్తుని ఎవరైతే భరిస్తున్నారో ఆయనే జగద్భర్త, ఆయనే పరమాత్మ. అందరూ ఆయన్నే చేరాలి, ఆయన్నే పొందాలి అని మనకిక్కడ చక్కగా అర్థం ఎంతో చక్కగా చెప్పారు. ఈ అర్థాన్ని మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకుని అపార్థం కృష్ణ పరమాత్మ యొక్క రాసలీలను అజ్ఞానముతో ఉన్న వాళ్ళందరూ తీసే విపరీతార్థాలు కనీసం మనము తీయకుండా అంత గొప్ప అర్థం దీంట్లో ఉంది కదా, మనము తెలుసుకుని ధన్యలమయ్యాము అని మనం భావించి ఆ పరమాత్మని పొందటము అంటే ఎంత మహదానందము. ఆయన పిలుస్తున్నాడు అంటే మన మీద ఎంత దయ. ఆయన పిలిచే పిలుపుకి మనం ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళాము అంటే మన జన్మలు ధన్యము కదా. అటువంటి రాసలీలను మనం తెలుసుకుంటున్నాము. ఇంకా తర్వాత భాగం తర్వాత తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.